ధాన్యం కొనుగోలు గతంలో ఆఫ్లైన్ విధానంలో అక్కడ కొనుగోలు కేంద్రము అధికారి ఏ రైస్ మిల్ పంపాలి, ఏ రైస్ మిల్ తోటి సంబంధం ఉందో ఆ రైస్ మిల్ పంపే విధంగా చర్యలుండే. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఆన్లైన్ సిస్టమ్ మీద దాన్ని మిల్లులకు పంపేటువంటి విధంగా చర్య తీసుకుంది. దానివల్ల వ్యక్తిగతంగా మనకేం ఇబ్బంది లేదు, కానీ ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే దాన్ని పరిష్కారం చేయడానికి సంబంధించిన ఇష్యూ మీద మనం ఇలా కూర్చున్నాం. ఇక్కడ జరుగుతుంది ఎట్లా అంటే, ఇప్పుడు తను చెప్పినట్టుగా ధాన్యము తేమ శాతం లేకపోతే కొనుగోలు కేంద్రంలో ఆగిందంటే ఒప్పుకుంటా, కానీ తేమ శాతము కరెక్ట్ గా ఉండి కూడా వాళ్ళు కొనుగోలు చేస్తలేరంటే దాన్ని పరిష్కారం చేయడానికి నేను ప్రతి గ్రామం నుంచి ఒక 5 సభ్యులతోటి ధాన్యం కొనుగోలు పరిశీలన కమిటీ పేరు మీద ప్రతి గ్రామానికి మనలో ఉత్సాహంగా రైతులకు సంబంధించిన అంశాల మీద అవగాహన కలిగిన వాళ్ళతోటి ఒక 5 రైతు కొనుగోలు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలను పర్యవేక్షణ చేయడానికి 5 చొప్పున కమిటీ వేయండి మీరే మీ గ్రామంలో. ఎందుకంటే 5 నా మండలంలో అధికారులకు వాళ్ళందరికీ చెప్తా, వాళ్ళు కొనుగోలు కేంద్రం రైతులకు కూడా ఒక విశ్వాసం ఉండాలి. పార్టీ తరఫున రైతులకు ఇబ్బంది కలిగితే వీళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలన చేయడానికి ఒక కమిటీ ఉంది. ఎందుకంటే అందరూ శాఖాహారులే, రొయ్యల గంప మాయమైంది అన్నట్టుగా అందరూ ఉంటారు లీడర్లే, కానీ రైతుల సమస్యలు పరిష్కరించినప్పటికీ ఎవరు పరిష్కరించేది ఉంటుంది. అందుకే 5 ప్రధాన బాధ్యత ధాన్యము కొనుగోలు కేంద్రాల పరిశీలనలకు సంబంధించి గ్రామాల వారికి 5 పేర్లు ఈ సమావేశం తర్వాత ఇగో దామోదర్ అందరికి పేపర్లు ఇస్తారు, వైట్ పేపర్లు, అందరు కూడా 5 పేర్లు రాసేయండి. తర్వాత రెండవ పని, త్రాగునీటి సమస్య కూడా ఊర్లలో ఉంటే పైప్ లైన్ శాశ్వతంగా టెంపరీ బోర్లు వేయడానికి నాకే అభ్యంతరం, బోర్లు ఇస్తా మోటార్ ఇస్తా, కానీ ఆ గ్రామ పంచాయతీ మీద కరెంటు బిల్లు పడి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే పర్మనెంట్ సోర్స్ బాయిలలో పుడికి తీయడమో, బావి దగ్గర నుంచి ట్యాంకు పైప్ లైన్ వేయడమో, కొత్త బావిలు అవ్వడమో, లేకపోతే ఇంకా నీళ్లకు సంబంధించిన సౌలభ్యాన్ని ఏ విధంగా మనం త్రాగునీటిగా మార్చుకొని గ్రామ ప్రజలకు ఇవ్వడానికి సంబంధించిన సమస్యను పరిశీలించడానికి కూడా త్రాగునీటి సమస్య మీద కొంత అవగాహన కలిగినటువంటి వాళ్ళను ఒక 5 తోటి కమిటీ చేయండి. ఎందుకంటే అందరూ అడగలేని ఊరికొచ్చి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఉన్నా ఒక 5 డ్రింకింగ్ వాటర్ ఇష్యూ రెండు ప్రధానమైనటువంటిది. దాని తర్వాత ఎండాకాలంలో అయిపోగానే జూన్లో పళ్ళు స్టార్ట్ అవుతాయి. జూన్లో పళ్ళు స్టార్ట్ అయినప్పుడు నేనేమంటున్నా, బడి దగ్గర కొద్దిగా బడి వాతావరణము, బడి ఆంబియన్స్ అంటే రూపురేఖలు కొంత కలరింగో గెలరింగో, అక్కడ టాయిలెట్స్, కిచెన్, లేకపోతే డైనింగ్ టేబుల్, డైనింగ్ సంబంధించినటువంటి రూమ్ లో ఇట్లా కొంత సౌకర్యాలు నేను కలగజేస్తా. కొంత డబ్బు నా దగ్గర ఉన్నది. మీరు ఒక 5 తోటి కమిటీ వేసుకొని ఊర్లే వీలైనంత మందిని ఆ స్కూల్కి తీసుకొచ్చే విధంగా బడిబాట ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ కావాలి. మనం అన్ని సౌకర్యాలు కలిగిస్తాం, సౌకర్యాలు లేకపోతే మనం రమ్మంటే రారు. ఆ సౌకర్యాలు కలిగించే బాధ్యత నాది, పిల్లల్ని బళ్ళల్లో జాయిన్ చేసే బాధ్యత మీది. ఆ విధంగా అదొకటి కూడా బడిబాట కార్యక్రమం దయచేసి ఇది కూడా మన బాధ్యత. ఇందిరా మిల్లు ఫ్రీగా కావాలి, కరెంటు కావాలి, అవన్నీ కావాలంటారు కదా. బడి గవర్నమెంట్ స్కూల్లో చదవమంటే మాత్రం చదువుతలేదు. కాబట్టి సౌకర్యాలు కలిగేసే బాధ్యత మనది, టీచర్లు లేకుండా టీచర్లు పెట్టించే బాధ్యత మనది. కానీ పిల్లలు నేర్పించడానికి గ్రామాల్లో మీరు బాధ్యత తీసుకొని దాని పేరు ఒక 5 కమిటీ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడే మనం ఎండ గురించి మాట్లాడుకుంటున్నాం, చల్లదనం గురించి, వడగాలం గురించి మాట్లాడుకుంటున్నాం. రాబోయే వర్షాకాలంలో ఇప్పుడు అధికారులు అక్కడ చెప్తుంది ఈ మండలంలో ఎన్ని మొక్కలు పెంచాలనో టార్గెట్ ఉంది, ఏ ఊర్లో ఎన్ని పెంచాలనో టార్గెట్ ఉంది. దాని ప్రకారంగా చెట్ల పెంపకానికి వన సంరక్షణ, లేకపోతే ఈ యొక్క వన మహోత్సవం సంబంధించి కూడా ఒక 5 ఊర్ల బాధ్యతలు వేసుకొని వాళ్ళు ప్రతి ఒక్క మనిషితోటి మొక్క వెట్టిపియాలి. ఈజీఎస్ కింద కూడా పైసలు వస్తాయి. ఎట్లనైనా సరే ఊరంతా అక్కడపేట చూస్తే పచ్చగా మనకు ఎక్కడ కూడా పొల్యూషన్ లేదురా. ఎవడన్నా వచ్చి 4 రోజులు ఉండిపోతే, ఇప్పుడు వికారాబాద్ ఉంది తాండూరు దగ్గర, వికారాబాద్ కి హవా సౌత్ బీమారోం కి దవా అంటే అక్కడ పెట్టినటువంటి మొక్కల వల్ల ఛాతి నొప్పులు, ఛాతి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా పోయి వెనకటి నుంచి నిజాం కాలం నుంచి అక్కడ వికారాబాద్ కి అంత ప్రాధాన్యత ఉంది. అటువంటి గాలి ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా రేపు పొద్దున మనం పెట్టే చెట్లు
ఈ ప్రాంతం అంతా పచ్చగా ఎటువంటి ఎండల ఎటువైన ఇబ్బంది లేకుండా ఉండేంత ఒక వాతావరణాన్ని కలగజేయాలి. ఇది ఒక్కరితోటి నా ఒక్కరితోటి కాదు, మీ ఒక్కరితోటి కాదు. దాని మీద కూడా కొంత ప్రత్యేకంగా ఊర్ల పని జరగాలంటే దాని వరకు కూడా ఒక 5 మనుషుల్ని మనం పెట్టుకోవాలనే మాట కోరుతా ఉన్నా. తర్వాత మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఏది హాస్పిటల్ మెడికల్ సెట్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నేను మీకు అప్పచెప్పిన. మీరు సర్పంచులు లేదా లీడర్లు అందరు కలిసి దయచేసి డాక్టర్లతో డిఎంహెచ్ఓతో కలిస్తే మా ఆఫీస్ కూడా సమన్వయం చేస్తుంది. ప్రతి గ్రామంలో హెల్త్ చెక్ కావాలి. ఆరోగ్యంగా లేకపోతే ఏం చేస్తాం మనకు తెలియదు. ఈయన మొన్నటిదాకా తెలియదు బీపీ ఉన్నదని, బీపీ గోలు వేసుకుంటాడు. ఇప్పుడు అట్లనే షుగర్ అయితే కూడా తెలియదు. కాబట్టి అందరూ రక్త పరీక్షలు చేయించుకొని గోళీలు వేసుకొని కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఆరోగ్యంగా ఉంటే మంచిది అనే దాని మీద సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అక్కన్నపేట మండలాన్ని దత్తత ఇచ్చినాం. మీరు అన్ని ఊర్లలో మెడికల్ క్యాంపులు పెట్టించుకోండి, మందులు రాయించుకోండి. పెద్ద ట్రీట్మెంట్ అంటే సిద్దిపేట దవాఖానా లేకపోతే హైదరాబాద్ లో నా మనిషి ఉంటే చేయిస్తాడు. మీరు మోకాళ్ళ ఆపరేషన్ కావాలన్నా, కళ్ళ ఆపరేషన్ కావాలన్నా, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేసే బాధ్యత నాది. కానీ మీరు కొంత ముందుగా ప్రాథమికంగా అయితే పరీక్షలు చేయించుకోవాలి కదా. ఏమున్నది ఎట్లా తెలుస్తుంది? దానికి కూడా కొంత ఒక 5 తోటి కమిటీ అయ్యింది. ఈ 5 రకాల 6 రకాల కమిటీలు మీరు వేస్తే తప్పకుండా వాళ్ళ మీద నేను బాధ్యత అజమాయిషి పెడతా. మీ బాధ్యత మీ ఊర్లో ఏమైంది, చెట్లు ఎన్ని పెడుతున్నారు, మీ బాధ్యత బడి పిల్లలు ఎంతమంది చేంజ్ చేస్తా ఉన్నారు, మీ ఊర్లో ఎంతమంది అనారోగ్యానికి గురైతే వాళ్ళని ఏ విధంగా చికిత్స చేయించారు అనేటువంటి అడగడానికి అవకాశం ఉంటది. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ఇది చెప్పిన తర్వాత అటు కొంత ఊరులో ఇటు కొంత ఎక్కడికక్కడ ప్రతి బూత్ కు, ఊరు కాదు ఇది, ప్రతి బూత్ కు కొంత ఓటర్ల మీద అవగాహన కలిగి కొంత చదువుకొని ఓట్లు ఎక్కించి ఓట్ల దొంగోట్లు రాసుకుంటే లేదా ఓట్లు తొలగిస్తే ఆ ఫామ్ నెంబర్ల ప్రకారంగా అప్లికేషన్లు పెట్టించి అధికారులతో సమన్వయం చేసుకోగలిగినటువంటి కొద్దిగా లోకజ్ఞానం ఓటరు లిస్టు మీద అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా బూత్ కు 5 మంది పేర్లు రాయండి. వాళ్ళ ఆధార్ కార్డు వల్ల నేను ఫోన్ చేసి తీసుకుంటా, ఓటర్ ఐడి కార్డు వల్ల నేను ఫోన్ చేసి తీసుకుంటా. ఇప్పుడు రాసిన ప్రతి పేరుకు పక్కకు టెలిఫోన్ నెంబర్ ఉండాలి, పైన వాళ్ళ ఊరు పేరు ఉండాలి. వాళ్ళందరినీ నేను చేసి వాయిస్ కాలో ఏదో ఒకటి ఒక ట్రైనింగ్ లాగా పెడదాం. కొంతమంది ప్రొఫెషనల్ పిలిచి ఏది ఫలితాలం ఎట్లుండాలి, ఆ 5 ఆరోగ్యానికి సంబంధించి ఉన్న అనుకో వాళ్ళ గుండెపోటు ఊరులు వస్తే ఛాతి మీద ఎట్లా ప్రెస్ చేయాలనేది కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా. చాలా మంది అట్లా బతకడానికి అవకాశం ఉంది. అర్జెంట్ గా హార్ట్ అటాక్ రాగానే మన దవాఖాన తీసుకోవే లోపల చనిపోతారు. కానీ ఇక్కడనే టేబుల్ మీద వండబెట్టి ఛాతీలు గట్టిగా వస్తే 20-30 సార్లు వస్తే ఆక్సిజన్ వచ్చినటువంటి కేసులు 100 కేసులున్నాయి. అట్లా కొంత ట్రైనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా అందరం స్ట్రాంగ్ గా ఉండాలంటే పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మన ఓటర్ లిస్టుల పేర్లు తొలగించకుండా, దొంగ ఓట్లు ఎక్కకుండా గ్రామాల వారీగా మరి ఓటర్ల పరిశీలన ఎస్ఆర్ పేరు మీద ఏదైతే జరుగుతా ఉందో ఆ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండడానికి మరి బూత్ లెవెల్ ఏజెంట్ గా పిఎల్ఏగా ఒక పేరే కావాలి. కానీ ఊర్లో ఒక 4-5 ఉంటే మాట్లాడుకొని ఆ 200 ఓట్లకు ఒక మనిషి ప్రతినిధిగా ఉంటాడనే దాని మీద మనం 5 పేర్లు తీసుకుంటున్నాం. అటువంటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతూ ఉంది. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు మనం అందరం కూడా అండగా ఉండాలి. అదేవిధంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా నేను గతంలోనే గౌరవ సర్పంచులతోటి, గ్రామ కార్యదర్శులతోటి, మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులతోటి ఒక సమావేశం పెట్టినాము. సమావేశం పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడైనా గ్రామ సమస్యలు ఉంటే ఆ త్రాగునీటి సమస్యల్ని కూడా మరి పరిష్కారం చేసుకునేటువంటి బాధ్యత మనదే. కాబట్టి ఇది 2 కాక 3వ అంశము వచ్చేటువంటి స్కూల్స్ జూన్ లో ఓపెన్ అయ్యేనాటికి బడిబాట పేరు మీద మన ఊర్లల్లో స్కూళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచే విధంగా కూడా మనం ఇలా ప్రభుత్వ పరంగా కొంత గ్రామాల్లో ప్రజలను అక్కడికి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి ఆ పాఠశాల సమస్యల్ని కూడా పరిష్కారం చేయడము, పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్ల నియామకం ఇతరత్రా కూడా చేపట్టి మీ గ్రామంలో ఉన్న పాఠశాల మీద మీరే శ్రద్ధ పెట్టి మరి అక్కడ పిల్లల సంఖ్య కూడా పెంచే కార్యక్రమం. 4వ అంశంగా మరి వచ్చేటువంటి వర్షాకాలంలో భీమదేవరపల్లి మండలం అందరికంటే ముందుండే విధంగా
ప్రతి గ్రామంలో ప్లాంటేషన్ మంచి మొక్కలు పచ్చని మొక్కలు ఊరా ప్రతి వాడవాడలో పెట్టే విధంగా మరి ప్లాంటేషన్ కార్యక్రమంలో తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది కాక మనం మెడికల్ క్యాంపులు మరి వరంగల్ మెడికల్ జనగామ మెడికల్ కాలేజ్ ఉంది. డిఎంహెచ్ఓ తోటి మీరు మాట్లాడి ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు పెట్టించి అందరూ ఆరోగ్యం మంచిగా ఉండే విధంగా కూడా చూసుకోవాలి. అయితే దీని కొరకు గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, మిగతా మన నాయకత్వం అంతా కూడా ఇన్వాల్వ్ అవుతున్నా. దీని గురించి ప్రత్యేకించి కొనుగోలుకు సంబంధించి ఒక 5 కమిటీ రైతులకు సంబంధించి ఎవరి ఊర్లలో వాళ్ళు కొద్దిగా పక్కన ఒక గ్రూప్ గా కూర్చొని మీ ఊర్లో 5 ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బాధ్యుల పేరు రాయండి. 5. దాని తర్వాత ఒక 5 ఏమో వచ్చే వర్షాకాలం మొక్కలు నాటడానికి కొంత మొక్కలంటే ప్రేమ, మొక్కలు నాటి కొంత అందరినీ ఆలోచన చేయగలిగే ఊర్లో ఒక 5 మొక్కల నాటేటువంటి వన సంరక్షణ పేరు మీద ఒక 5 పేరు రాయండి. అదేవిధంగా మెడికల్ క్యాంపులకు సంబంధించి కూడా ఒక 5 పేరు రాయండి, వాళ్ళ సెల్ నెంబర్లతో అన్ని కూడా. ఇది కాక త్రాగునీరు సమస్య అంటే 4 రకాలకు సంబంధించి ఒకటేమో ధాన్యం కొనుగోలు, 2 త్రాగునీరు, 3 మొక్కల పెంపకం, 4 పాఠశాలల సంఖ్య పెంచడం, 5 వైద్య ఆరోగ్యానికి సంబంధించి 5 రకాలకు 5 పేర్లు రాసేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు ఓటర్ల నమోదు సంబంధించినటువంటి ఎస్ఆర్ పేరు మీద సవరణ జరుగుతుంది దేశవ్యాప్తంగా. వెస్ట్ బెంగాల్లో లక్షల ఓట్లు వేయని మన ఓట్లను కూడా మాయం చేసే పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో పార్టీ, రాష్ట్రాల్లో వేరే పార్టీ అధికారం ఉంటే అక్కడ ఆ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేస్తుంది. కాబట్టి మీ ఊర్లో మీరే ఎవరి ఓటు పోకుండా, దొంగ ఓట్లు నమోదు కాకుండా ఊర్లలో ఒక 5 బూత్కి 5 చొప్పున బిఎల్ఏ ఒక్కడే రిప్రజెంట్ చేస్తారు పోయి మండల ఆఫీసుల. కానీ ఒక 5 పేర్లను మనం రాసుకున్నట్టయితే ఏదైనా మంచి చెడు మాట్లాడుకొని ఆఫీసర్ దగ్గర పోయి ఆ దొంగోట్లు రాకుండా, ఉన్నోట్లు తొలగించకుండా చేసే ముఖ్యమైన పని మీద నేను ఇక్కడికి వచ్చిన. దయచేసి దీని తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత ఊరూరికి వస్తాము. అప్పుడు డ్రైన్లో, రోడ్లు, భవనాలు, కమ్యూనిటీ హాల్లో వాటన్నిటికీ, ఎందుకంటే మొదట ఈజీఎస్ కింద చేసినాం, ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నరసింగాపూర్ తెగిపోయినటువంటిది 2-3 రోజుల జీవో వస్తుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది, వాటన్నిటికీ చేస్తాం. ఇది కాక మీ గ్రామంలో ఇందిరమెండ్లు గతంలో ఈ మండలంలో ఒక మురుగనూరులో మాత్రమే 20 ఇస్తే 10 ఏళ్లలో అటు ఎలకదుర్తిలో కానీ మురుగనూరులో కలిపి 20 ఇట్లు మాత్రం ఇచ్చి, అది కూడా బేస్మెంట్ లెవెల్ సంబంధించి. మనం ఇవాళ దాదాపు 458 ఇళ్లు ఈ మండలానికి ఇచ్చినాం. వాటి పరిస్థితి కూడా ఇప్పుడు మధ్యాహ్నం 11 తర్వాత ఆఫీసర్లను మీటింగ్ పెట్టినా. ధాన్యం కొనుగోలు మీ దగ్గర ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ అయింది, ప్రాబ్లం అయితే ఉంది. వాటి ఇటువంటి అన్ని అంశాలను మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తర్వాత నేను అధికారులతో కూడా మాట్లాడతా. కూర్చొని నేను చెప్పినటువంటి 5 రకాల కమిటీలు, అదేవిధంగా బూత్ ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలన చేయగలిగినటువంటి వాళ్ళను బూత్ 5 చొప్పున, ఆ రైతులు ఊరికి 30 మంది చొప్పున పేర్లు, సెల్ నెంబర్లు రాసేవారి సందర్భంగా కోరుతా ఉన్నా. తర్వాత రాష్ట్రంగా ఇక్కడికి వస్తే ఒక్కొక్క ఊరులతో మాట్లాడి వాళ్ళకి మంచి చెడుకు సంబంధించి ఆ ఊరు సమస్యలు కానీ ఈ పేర్లకు సంబంధించి కూడా మరి చూస్తామనే మాట మనం చేస్తూ, దయచేసి ఏ ఊరికి వాళ్ళే కొద్దిగా కూర్చొని కొంత చొరవ తీసుకొని మిత్రులు అందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో సర్పంచ్, మీ గ్రామంలో మీరు 10 మందిని కూర్చోబెట్టుకొని ఇక్కడనే మన ప్రక్రియ చేయాల్సిందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.